అన్న ఇప్పుడు మనకి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవలత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం నుంచి ఎప్పటి నుంచి అసదుద్దీన్ గారు ఉన్నారు. ఈ మధ్య బాగా పోటీగా ఉంది. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇంతకుముందు అయితే 4-5 సార్లు అయితే అసదుద్దీన్ అవిసే వచ్చారు. ఇప్పుడు ఏమో తగ్గిపోరు. ఇప్పుడు మాధవలత కూడా మంచి క్యాండిడేట్ ఇటు నుంచి ఇక చెప్పలేం. ఇంతకుముందు అయితే ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు ఉండే, వాళ్ళకి వేసినాం ఓటు, వాళ్ళకు కూడా వేసినాం మేము ఓటు, ఎందుకు వేయలేమని. ఇప్పుడు ఏమో ఇక చెప్పలేము, రోజు ఇద్దట్లో ఇక ఎవరు వస్తారు కదా. సో మాధవలత గారా అసదుద్దీన్ గారా? ఇక వాళ్ళది ఇద్దట్లో ఇక చెప్పలేము. ఇక ఎవరు గెలుస్తారు? రెండు టఫే ఉన్నాయి ఇప్పుడు. బీజేపీ అది మీరేమనుకుంటున్నారు? ఇక చెప్పలేం సార్, మొత్తం నేను చెప్తున్నా కదా. బీజేపీ కూడా టఫే ఉన్నది, ఇక్కడ ఎంఐఎం కూడా టఫే. ఇక్కడ పాత బస్తీ ఎంఐఎం టఫే కదా. ఇక చెప్పలేము. ఇక అందరూ ఏమంటున్నారంటే ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు, ఈసారి బీజేపీ వచ్చిందని అంటున్నారు. డెవలప్మెంట్ అయితే ఎంఐఎం తోటి ఏం లేదు, డెవలప్మెంట్ తక్కువనేది. ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, మొత్తం చూస్తారు కదా. నేను ముస్లిం అనగా నేను చెప్తున్నా కదా, మొత్తం డెవలప్మెంట్ ఏం లేదు, అస్సలు లేదు. ఇక్కడ క్యాండిడేట్ ఇప్పుడు పార్లమెంట్ క్యాండిడేట్ గారు మాధవలత గారు వస్తే అది కూడా మంచిగా ఉంటుంది కదా. చెప్పలేము. ఇక సెంటర్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సెంటర్లో అయితే కంపల్సరీ మోదీ గారు వస్తారు. ఎట్టనా ఎందుకు? బేసిక్గా ముస్లిమ్స్ అందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉంటారు కదా. వ్యతిరేకం కాదు, పని. ఇప్పుడు మేము రైతులం, భూమి ఉంది మాకు రైతు బంధు వస్తుంది అక్కడ నుంచి 6,000 ఇస్తారు, మోదీ గారు ఇస్తారు. ఎందుకంటే సంవత్సరానికి 6,000 ఇస్తారు. సో మోదీ గారు వస్తారంటారు కంపల్సరీ. సెంటర్లో అయితే మోదీ గారే సార్ ఎట్లయినా. ఇక్కడ లోకల్లో ఇక ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అది చెప్పలేము. ఇక పార్లమెంట్ సీట్ అయితే ఇక చిల్లిపోతాయి. ఇలా టీఆర్ఎస్ కూడా ఉంది కదా అందులో. సో పార్లమెంట్ ఆడైతే కంపల్సరీ మోదీ గారే సెంటర్లో. అన్న ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవలత గారు నుంచుంటున్నారు. అదేవిధంగా ఎంఐఎం నుంచి ఎప్పటి నుంచి అసదుద్దీన్ గారు ఉన్నారు. సో ఆయన ఎప్పటి నుంచి గెలుస్తూ వచ్చారు, కానీ ఈసారి మాత్రం పోటీగా ఉంది ఇద్దరి మధ్య. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ మాధవలత గారు గెలుస్తారు. ఎందుకు? ఆమె ఎందుకు అంటే ఇప్పుడు వేరే పార్టీలు అంతా ఏం లేదు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తుందని బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాను నేను. సో మాధవలత గారు గెలుస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తారు. ఆమె గురించి 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె గురించి అయితే నాకు తెలియదులే, కానీ ఆమె అయితే ఖచ్చితంగా గెలుస్తుంది మాధవలత. సో ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎలాంటి డెవలప్ చేయలేదు, పాత పరిస్థితి మొత్తం అని అంటున్నారు, దానికి మీరేమంటారు? చేయలేదు. ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంది, ఏం చేయలేదు. సో బీజేపీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారు? ఛాన్సెస్ ఉంది, అవుతుంది. సో తెలంగాణ వైద్య చూసుకుంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? పార్లమెంట్ అయితే కాంగ్రెస్కే ఉంది. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ? అంటే మోడీ గారు మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ వస్తుంది. నాకు ఏ పార్టీల గురించి నాకు ఏమి కాన్సెప్ట్ లేదులే, కానీ చూస్తే మాత్రం బీజేపీ మోడీ గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అన్న ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవలత గారు నుంచుంటున్నారు. అదేవిధంగా ఎంఐఎం నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు సీటు కొడుతూ వచ్చారు, కానీ ఈసారి వీళ్ళిద్దరి మధ్య బాగా పోటీగా ఉంది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు మాధవలత గారి గురించి ట్వీట్ చేశారో అప్పటి నుంచి బాగా వేడి రాసుకుంది అనమాట. సో వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? మేము అదైతే చెప్పలేము, కానీ మేమైతే బీజేపీకే ఇస్తాం ఓటు. అయితే మేము ఒకప్పటి నుంచి అయితే మాకు ఓటుకు వచ్చినప్పటి నుంచి అయితే బీజేపీకే వేసుకుంటూ వచ్చాం మేము. సో మాధవలత గారు గెలుస్తారంటారు? అంతే సార్. సో సెంట్రల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నరేంద్ర మోదీ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకు నరేంద్ర మోదీ గారు? ఎందుకు? అది చేస్తున్నారు కదా, మంచి పనులు చేస్తున్నారు అట్లా అని చెప్పి అతనికే ఇస్తాం మేమైతే బీజేపీ. తెలంగాణ ఎంపీ సీట్లు ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి? టీఆర్ఎస్కి అనుకుంటున్నా. సో టీఆర్ఎస్ మనం ఓడిపోయింది కదా. అది ఓడిపోయింది, కానీ ఈసారి బీజేపీ అనుకుంటున్నా. నాకు తెలిసి మాత్రం బీజేపీ వస్తుంది అనుకుంటున్నా. అన్న ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా బీజేపీ నుంచి మాధవలత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది, అసౌద్యంగా గెలుస్తూ వచ్చారు, కానీ ఈసారి మాత్రం ఇద్దరి బాగా పోటీగా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ వస్తుంది అన్న. మాధవలత గారు కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ తరఫు నుంచి, మోదీ తరఫు నుంచి అన్ని మంచిగా చేస్తున్నారు కదా. దాని గురించి బీజేపీకి వేస్తారు పబ్లిక్. బీజేపీ వస్తుంది అన్న. ఈ పాత బస్తీ ఇప్పటిదాకా ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు, సో బీజేపీ వస్తే డెవలప్ అవుతుంది అంటారా? బీజేపీ వస్తే డెవలప్ అవుతుంది అన్న, కంపల్సరీ అవుతుంది. మొత్తం నరేంద్ర మోదీ చేస్తున్నా, నరేంద్ర మోదీని చూస్తే వేస్తారు ఓటర్లు. బీజేపీ వల్ల డెవలప్మెంట్ అవుతుంది మొత్తం. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చింది అంటారు? నాకు తెలిసి బీజేపీ వస్తుంది అన్న కంపల్సరీ. ఎందుకు? మంచిగా చేస్తారు కాబట్టి, పబ్లిక్కి మంచిగా చేస్తారు, రైతులకు మంచిగా చేస్తారు, దానివల్ల బీజేపీ వస్తుంది కంపల్సరీ.